నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా 17వ భాగం. అమ్మా, ఏమైంది? విపరీతంగా కంగారు పడుతూ అడిగాడు అర్క. నాకు ఇక్కడేమీ బాగాలేదు. మీ నాన్న ఇంటికి రాలేదు. ప్రభాకర్ ఇంట్లో పని మొత్తం చేస్తున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది. పసిపాపలా ఏడుస్తూ తల్లి మాట్లాడుతూ ఉంటే అర్కకి అస్సలు బుర్ర పని చేయలేదు. తుల్యభాగకి స్పష్టంగా వినిపించాయి ధరణి మాటలు. ముందు రాత్రి అర్క తనతో తల్లి పరిస్థితిని గురించి చెప్పడం ఆమెకి గుర్తొచ్చింది. అతని తల్లి కొన్ని విషయాలను మర్చిపోయింది యాక్సిడెంట్ మూలాన, ముఖ్యంగా అతని తండ్రి మరణం గురించి. అర్క చేతిని బిగించి పట్టుకుని కళ్ళతోనే ధైర్యం చెప్పింది. అతను చిన్నగా గొంతు సవరించుకున్నాడు. క్షణాల్లో సర్దుకుని తన ఆందోళన నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు తను సంయమనాన్ని కోల్పోలేడు. తను స్పష్టంగా ఆలోచించగలిగితేనే ఈ సమస్య నుంచి తన కుటుంబాన్ని బయటపడేయగలడు. తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు అర్క. అమ్మా, మహత్వంగా పిలిచాడు. బహుశా తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పిలుపులో మహత్తు తల్లికి మాత్రమే అనుభవం అవుతుందేమో. ధరణి ఏడుపు ఆగిపోయింది. ఆమెలో అలజడి శాంతించింది. బలంగా ఊపిరి పీల్చుకుని వదులు 2-3 సార్లు తల్లిని శుతిమెత్తగా ఆదేశించాడు అర్క. తుల్యభాగ కళ్ళు విప్పార్చుకుని అర్కవైపు చూస్తూ నిలబడింది. అతని ధ్యాస అంతా ఫోన్కి అటు ఉన్న తన తల్లి మీద ఉంది. తుల్యభాగకి ధరణి ఏడుపు ఆగే సన్నని ఎక్కిళ్ళు మాత్రం వినిపించాయి. ఇప్పుడు ప్రశాంతంగా అసలు ఏం జరిగిందో చెప్పు, మరొకసారి మృదువుగా ఆదేశించాడు తల్లిని. దెబ్బ తగిలిన పసిపాపని తండ్రి సవరదీస్తున్నట్టుగా అనిపించింది తుల్యభాగకి. నాకు వంటగది అస్సలు గుర్తుకు రావడం లేదు అర్క. అసలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. అలానే నా గది అని ప్రభా చెప్తున్నది అసలు నాదిగా అనిపించడం లేదు. గెస్ట్ రూమ్లా ఉంది. ఎందుకని? ఈసారి దుఃఖాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కొడుకుని నిలదీసింది ధరణి. అమ్మా, హాస్పిటల్లో అన్ని రోజులు ఉండి వచ్చాక గది శుభ్రంగా లేకపోతే చికాకు అనిపించడం సహజమే కదా. కానీ పని చేసుకోవడానికి ఇంకా నీకు శక్తి పూర్తిగా రాలేదు. అందుకే అలా అనిపించుంటుంది. అందులో సమస్య ఏముంది? మందలిస్తున్నట్టుగా మృదువుగా నిలదీశాడు తల్లిని. ధరణి ఏమీ మాట్లాడలేదు. ఎక్కువ ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది అన్నాడు అర్క. తలనొప్పి వస్తే మీ అందరినీ నమిలి మింగేసే బ్రహ్మరాక్షసిని పక్కున నవ్వి చెప్పింది ధరణి. ఆమెతో పాటుగా నవ్వాడు అర్క. కానీ అతని కళ్ళలో నీళ్లు తిరగడం చూసిన తుల్యభాగ అది గుడి అని కూడా ఆలోచించలేదు. అతనికి దగ్గరగా జరిగి అతని చేతిని పట్టుకుని అతని రెక్కకి తన తల ఆనించింది. ఆమె స్పర్శలో ఓదార్పు అతని మనసుని తాకింది. అప్రయత్నంగానే ఆమెను దగ్గరికి తీసుకుంటే గుడి బయటికి అడుగులు వేశాడు. తన తండ్రి సరదాగా తల్లిని అలా అని ఆట పట్టిస్తూ ఉండేవాడు. అది ఎవరు అన్నది ధరణికి గుర్తులేకపోయినా ఆ కామెంట్ మాత్రం గుర్తుపెట్టుకోవడంతో అర్కకి దుఃఖం ఆనందం ఒకేసారి కలిగాయి. అర్క, ధరణిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏమీ ఆందోళన పడుకో. మృదుగంభీరమైన కంఠస్వరం ప్రభాకర్ అన్న వ్యక్తిదని గ్రహించింది తుల్యభాగ. థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు అర్క గాద్గదికంగా. పిచ్చా నీకు? థ్యాంక్ యూ చెప్పేంత పరాయివాడినా నేను? అయినా నీకన్నా ముందు మీ అమ్మే నా జీవితంలోకి వచ్చిందిరా ఇడియట్, చనువుగా వినిపించింది ప్రభాకర్ గొంతు. ఆ సమయంలో మిత్ర మాటలు అర్క మనసులో మెదిలాయి. ప్రభాకర్ మాటల వెనుక వ్యధని అనురాగ కూడా అనుభూతించిందా? ఆ వ్యధని ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందని ఆమె అంచనా వేసిందా? అర్క మనసులో సమాధానం లేని ప్రశ్నలు కందిరీగల్లా ముసుగురుకుని గొడవ చేయడం ప్రారంభించాయి. వాటిని నిర్దాక్షిణ్యంగా అణిచేశాడతను. మీరు పరాయివారు ఎలా అవుతారు అంకుల్? అన్నయ్య వచ్చేదాకా మేనేజ్ చేయండి చెప్పి కాల్ కట్ చేశాడు అర్క. ఇక ఎక్కువసేపు మాట్లాడితే తల్లి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వెళ్లే పరిస్థితిలో లేడు తను. ఈ పరిస్థితికి అంతటికి కారణమైన వర్మ మీద విపరీతమైన కోపం ముంచుకొచ్చింది అర్కకి. కోపంతో ఎర్రబడ్డ అతని మొహాన్ని చూడలేదు తుల్యబాగా. ఆమె తలెత్తేసరికి అతను సర్దుకుని మొహం మీదకి చిరునవ్వు తెచ్చుకున్నాడు. బయలుదేరదామా? చిరునవ్వుతో అడిగాడు. తన తల్లి గురించి ఏమైనా చెప్తాడేమోనని ఎదురు చూసింది తుల్యబాగా. అటువంటి ప్రయత్నమేమీ చేయలేదు సరికదా. అసలంతకుముందు ఎలాంటి మానసిక సంఘర్షణ తను ఎదుర్కొన్నట్టుగా కూడా బయటపడలేదు అర్క. ఆమెకి ఎందుకో తెలియదు కానీ అర్క ఈ పద్ధతి చాలా ఆశాభంగాన్ని కలిగించింది. అయినా సర్దుకుని చిరునవ్వు నవ్వింది. ఆమె మనసంతా ఏదో తెలియని అలజడికి లోనైంది. ఈ పెళ్లికి తను సిద్ధంగా ఉందా, లేక తండ్రి మూర్ఖత్వాన్ని తప్పించుకోవడానికి దీన్ని ఒక దారిగా ఎంచుకుందా?
అర్కతో పాటు ఆటో ఎక్కుతూ అనుకుంది తుల్యభాగ. నన్ను రెచ్చగొట్టడాన్నే ఉద్యమంగా పెట్టుకుంటావా నువ్వు? కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తీవ్ర స్వరంతో అనురాగని నిలదీశాడు మిత్ర. అతనికి అంత చెరువులోకి వచ్చినందుకు సంతోషించాలో లేక తనని బాధ పెట్టిన అతన్ని అలా తిరిగి బాధ పెట్టాలో తెలియనందుకు కోపగించుకోవాలో అర్థం కాని అయోమయంలో పడిపోయిన అనురాగ సమాధానం చెప్పడం సాధ్యం కాక అతన్ని తన చూపులతో బంధించేసింది. ఆమె నడుము చుట్టూ తన చేతిని కొండ చెరువులా చుట్టి నిరభ్యంతరంగా తన కళ్ళతో ఆమె మొహంలో అణువణువు తన చూపులతో తడుముతూ నిలబడ్డాడు మిత్ర. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేడి సెగలా మారి అతన్ని మరింత కవ్విస్తుంటే తన మీద తను అదుపు కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు అతను. చిన్నగా గొంతు సవరించుకున్న చక్రవర్తి కూతురు తన వైపు చూస్తుందన్న ఆశతో సైగలు చేసే ప్రయత్నం చేశాడు. తన భార్య సరస్వతి ఇక సరస్సులా కాక భద్రకాళిలా మారబోతోందని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడానికి. కానీ విరహంతో వేగిపోతున్న ప్రేమికులు ఆఖరికి అన్ని అడ్డంకులని దాటుకుని కలుసుకుంటున్నట్టుగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ చిత్తరువుల్లా నిలబడి ఉన్నారు. రాగా మిత్ర, ఏమిటండి మీరు? పెళ్లికి ఎదిగిన పిల్ల తన బాస్ని అలా బలిలా ఖర్చుకుపోతే వీపు మీద 2 దెబ్బలేసి లాక్కురాక అలా గుట్లు మెటకరించుకుని చూస్తారే? చక్రవర్తి ఊహించినట్టుగానే అపర కాళిలా అంత ఎత్తున లేచింది సరస్వతి. వచ్చిన ప్రతి సంబంధాన్ని తన కూతురు అలా చెడగొట్టడం వెనుక ఈ 6 అడుగుల కారణం ఉన్న విషయం తండ్రిగా చాలా వేగంగా గ్రహించాడు చక్రవర్తి. కానీ కన్నతల్లి భయాలని కాదనలేడు కదా. అందుకే బంకమన్నులా మిత్రని అతుక్కుపోయిన కూతురిని వెనక్కి లాగడానికి ఒక అడుగు ముందుకు వేశాడతను. కానీ వుల్ఫ్ అతనికన్నా వేగంగా కదిలింది. అర్కా తుల్యల మధ్య దూరణం అలవాటుగా మారిన వుల్ఫ్ అనురాగకి మిత్రకి మధ్యలోకి చేరి వాళ్ళని విడగొట్టే ఆట ఆడడానికి ప్రయత్నించింది. కానీ అర్కలా మిత్ర అంత తేలికగా లొంగే రకం కాదని కొన్ని క్షణాలకి అర్థమైన వుల్ఫ్ తలెత్తి తన అమాయకమైన కళ్ళతో అతని కళ్ళలోకి చూసి బురిడి కొట్టించే ప్రయత్నం చేసింది కూడా. కానీ అనురాగ అప్పటికే మిత్ర సహనాన్ని పూర్తిగా ఖర్చు పెట్టేలా చేసేయడంతో అతను ఆమెను విసురుగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. వుల్ఫ్కి తమ మధ్యలోకి దూరే అవకాశం లేకుండా చేసేశాడు. చక్రవర్తి నిర్ఘాంతపోయి నిలబడగా సరస్వతి బిత్తరపోయింది మిత్ర తెంపరితనానికి. అనురాగ కెవ్వున అరిచి మిత్ర మెడవంపులో మొహం దాచేసుకుంది. అంత హఠాత్తుగా కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అయ్యేసరికి ఆమె కంగారు పడిపోయింది. వదులు నన్ను, కళ్ళు తిరుగుతున్నాయి నాకు, కోపంగా అరిచింది అతని చెవిలో. రాక్షసి, అసలే మన దగ్గర లేనిది టైం, దాన్ని నీ అనవసరపు వాదనలతో మరింత వృధా చేసేస్తున్నావు అంటూ చక్రవర్తి వైపు తిరిగాడు మిత్ర. ఈ కోతి గది మేడ మీదేగా అంకుల్? అడిగాడు సీరియస్గా. అదే పాతగది మిత్ర అన్నాడు చక్రవర్తి. థ్యాంక్స్ అంకుల్ అంటూ మరి మాట్లాడకుండా అంగకి 2 మెట్లు చొప్పున ఆమెను ఎత్తుకుని అలానే సునాయాసంగా మొదటి అంతస్తులోకి చేరుకుని మూసి ఉన్న అనురాగ గదిని తన భుజంతో తోశాడు. లోపలికి అడుగు పెడుతూనే తలుపు వేయడానికి ప్రయత్నించాడు మిత్ర. అతన్ని అనుసరించి వచ్చిన వుల్ఫ్ ఆనందంగా తలుపు మూసి గడియ వేసి తన విద్యని ప్రదర్శించింది. థ్యాంక్ యూ డార్లింగ్ స్టైల్గా అన్నాడు మిత్ర వుల్ఫ్ వైపు చూసి నవ్వుతూ. తోక ఊపేసింది వుల్ఫ్. అర్క కన్నా వుల్ఫ్కి మిత్ర నమ్మదగిన వ్యక్తిగా అనిపించాడు. మరీ ముఖ్యంగా హీరోలా అనిపించాడు. కారణం మాత్రం ఆ మూగుజీవికే తెలియాలి. అతని నవ్వుకి స్పృహలోకి వచ్చినట్టుగా తలపైకెత్తి చూసింది అనురాగ. తన అమ్మ నాన్న అక్కడెక్కడ కనిపించలేదు. అతను అన్నంత పని చేశాడని గ్రహించడానికి కొన్ని క్షణాలు పట్టింది ఆమెకి. అప్పటికే అతను ఆమెని కిందకి దించి క్లోజెట్లో బట్టలని లాగుతున్నాడు బయటికి. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆ క్లోజెట్లో ఆమె ప్రేమ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అవి మిత్ర చూస్తే ఆమె గుండె ఆగినంత పనైంది. నో! చిన్నగా అరిచి అతని వైపు పరుగు తీసి అతన్ని ఆపడానికి ప్రయత్నించింది అనురాగ. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మిత్రతో పాటుగా వుల్ఫ్ కూడా కంగారు పడి అనురాగ వైపు తిరిగింది. ఆ తిరగడంలో ఆమె కాళ్ళకి అడ్డుపడింది వుల్ఫ్. అదే సమయంలో మిత్ర చేతిలోకి తీసుకున్న బట్టలు నేల మీదకి జారిపడ్డాయి. వుల్ఫ్ అడ్డు రావడంతో గదంతా చెల్లాచెదురుగా పడ్డాయి కొన్ని ఫోటోలు. చిన్నగా అరుస్తూ అనురాగ ముందుకు తూలింది బ్యాలెన్స్ తప్పి. ఆమెని చప్పున పట్టుకున్నాడు మిత్ర. అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ కొండ చెలువులా చుట్టుకుంది. ఆమె చేతులు అతని భుజాన్ని గుచ్చిపట్టుకున్నాయి. ఆమె మెత్తని అందాలు అతని పక్క భాగాన్ని అదుముతూ ఉంటే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు మిత్ర. చిన్నగా అరిచింది వుల్ఫ్.
అతను తేరుకున్నాడు. అతని చూపులు నేల మీద పడిన ఫోటోల మీదకి మళ్ళాయి. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అవి మిత్ర ఆఫీస్ మీటింగ్లో పాల్గొన్నప్పుడు తీసినవి. రహస్యంగా, తనకి తెలియకుండా. మిత్ర కళ్ళు చిన్నవయ్యాయి. ఒక ఫోటోలో టేబుల్ అంచున కూర్చుని నవ్వుతున్నాడు. మరొక ఫోటోలో సీరియస్గా ఎవరితోనో ఏదో చర్చిస్తున్నాడు. మరొక ఫోటో స్విమ్మింగ్ పూల్ దగ్గరది. శరీరం మీద కేవలం స్విమ్ షార్ట్స్ మాత్రం ఉన్నాయి. కళ్ళకి గాగుల్స్ ఉన్నాయి. అప్పుడే నీళ్లలో నుంచి లేచి బయటికి వచ్చినట్టుగా శరీరమంతా నీటి బిందువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా మిత్రని షాక్కి గురిచేసినవి ఆ ఫోటోల మీద ఉన్న లిప్స్టిక్ ముద్రలు. బాగా ముద్దులు పెట్టుకున్నట్టుగా సాక్ష్యాలు. అతను మెల్లగా ఆమె వైపు తిరిగాడు. అనురాగ మొహం ఎర్రగా కందిపోయింది. తన రహస్యం అలా అతని ఎదురుగా బట్టబయలవ్వడం ఇంకా నమ్మలేకుండా ఉందామె. ఆ షాక్ నుంచి తేరుకునే లోపుగా విషయం మొత్తం గ్రహించిన మిత్ర కళ్ళలో ఆనందం తళుక్కున మెరిసింది. కానీ ఆమె ముందు బయటపడలేదు. చప్పున ఆమెని వదిలి ఆమె కదిలేలోపుగా అతను ఆ ఫోటోలని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతను వాటిని పరీక్షగా చూసేలోపుగా తన చేతుల్లోకి లాక్కుంది అనురాగ. అతనికి దూరం జరిగి తన చేతులని వెనక్కి దాచేసుకుంది. ఆ ఫోటోలు అర్కవా? ఏమీ తెలియనట్టుగా అడిగాడు మిత్ర ఆమె క్లోజెట్ వైపు తిరుగుతూ. ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. అతను తనని ఆట పట్టించి తన చేత బలవంతంగా ఐ లవ్ యూ చెప్పిస్తాడేమో అనుకుంది. కానీ ఇలా పూర్తిగా అపార్థం చేసుకుంటాడని అనుకోలేదు. అతను ఆమె క్లోజెట్ని పరిశీలించే పనిలో ఉండడం కూడా ఆమె గమనించలేదు. ఇంత పెద్ద తప్పుని ఎలా సరిదిద్దాలా అన్న గాభరాలో శిల్పసుందరిలా నిలబడిపోయింది. ఆమెని ఓరకంట గమనిస్తూనే ఇంకా ఏమేమి రహస్యాలు దాచిందో శోధించే పనిలో పడ్డాడు మిత్ర. అంతవరకు అతని మనసుని ఆవరించుకుని ఉన్న చిరాకు మంత్రం వేసినట్టుగా మాయమైపోయింది. చాక్లెట్ రేపర్లు, వాడిన గులాబీ పువ్వులు, అతికించిన పేపర్లు ఉన్న కవర్లు కనిపించాయి. అవి తను ఇచ్చినవే అని అతని మనసు ఘంటాపదంగా చెప్తూ ఉంటే అతని పెదవులు హర్షాతిరేకంతో విచ్చుకున్నాయి. అర్కా నీల్ ఇచ్చినవి తిన్నాక తన కళ్ళ ఎదురుగానే రేపర్లని డస్ట్బిన్లో పడేయడం తను చాలాసార్లు చూశాడు. తాను ఇచ్చినవి ఎప్పుడూ తన ఎదురుగా తినలేదు అనురాగ. అప్పుడు బాధపడేవాడు. కారణం ఇప్పుడు తెలిసింది అతనికి. ఒక్కసారిగా అతని మనసంతా అనురాగ మీద ప్రేమతో నిండిపోయింది. కానీ ఆమె చేతే తన ప్రేమను ఒప్పించాలన్న చిలిపి ఆలోచన అతని మనసులో మెదిలింది. నువ్వు అనుకుంటున్నట్టు కాదు అని ధైర్యం కూడా తీసుకుని చెప్పబోయిన అనురాగ అతని మనసు గ్రహించలేకపోయింది. అర్థమైంది రాగా, నీకు అర్క అంటే ఇంత ఇష్టమని నాకు తెలీదు. కానీ వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామని అంటూ బట్టలని తీసుకుని ఆమె వైపుకి ఒక అడుగు వేశాడు. ఉల్ఫ్ ఆసక్తిగా తెరిచి ఉన్న క్లోజెట్లోకి తొంగి చూడడంలో మునిగిపోవడంతో మిత్ర అనురాగకి దగ్గర కావడం గమనించలేదు. లోపల ఉన్న బట్టలని బయటికి లాగి పడేయమంటే మహా ఇష్టం ఉల్ఫ్కి. ప్రేమికుల కౌగిలి మధ్యలోకి దూరడానికి మించి. అందుకే తుల్య అసలు అల్మర్లు కానీ బీరువాలు కానీ తెరిచి ఉంచదు. అలా ఉంటే పండగే ఉల్ఫ్కి. ఇక్కడ ఉల్ఫ్ సృష్టించబోతున్న గందరగోళం కొంచెం కూడా వాళ్ళిద్దరికీ అంచనా లేకపోవడంతో ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూసుకున్నారు మిత్ర అనురాగ. అతని ప్రశ్నకి ఆమెకి ఒళ్ళు మండింది. అర్క అందనప్పుడు తనలాగే ఉన్న నీతో సర్దుకోవాలని అనుకుంటున్నాను కసిగా అంది అనురాగ. మిత్ర ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళలోకి చూశాడు. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు కొన్ని నిమిషాల మౌనం తర్వాత. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను నవ్వాడు. ఆ నవ్వు అర్క నవ్వులా స్నేహంతో కూడినది కాదు, మిత్ర మార్క్ నవ్వు. తను ఏదైనా కావాలని అనుకున్నప్పుడు అది సాధించి తీరుతాడు అన్న నమ్మకంతో నవ్వే నవ్వు. నీకు కోపం రాలేదా? గొంతు పెగుల్చుకుని అడిగింది. రావాలని నువ్వనుకున్నావా? ఎదురడిగాడు మిత్ర. ఆమె మాట్లాడలేదు. గుటకలు మింగింది మిత్ర కళ్ళలో ఉన్న తీక్షణతకి. కోపంతో వచ్చినది కాదది. తన అంతరంగంలోకి చొచ్చుకుపోయి అక్కడ ఏముందో తెలుసుకోవడం కోసం వచ్చినది. ప్రత్యర్థుల మీద మిత్ర ఉపయోగించే చూపది. ఆమె గుటకలు మింగింది. సమాధానం చెప్పురాగా, నన్ను కవ్వించాలని అలా మాట్లాడావా? ఆమె వైపుకు మరొక అడుగు ముందుకు వేసి నిలదీశాడు మిత్ర. అడుగు వెనక్కి వెయ్యాలని కూడా తోచలేదు ఆమెకి. అర్క ఫోటోలకి అన్ని పిచ్చిముద్దులు పెట్టేంత ప్రేమ నీకు వాడి మీద ఉంటే నన్ను ఇలా తాకనిస్తావా? పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి అస్సలు నిలబడకూడని విధానంలో ఆమెని మరింత దగ్గరికి లాక్కుని తన శరీరానికి అదిమి పెట్టి అడిగాడు జీరమైన కంఠంతో. అవి అవి అర్క ఫోటోలు కావు. నిజం ఒప్పేసుకుంది అనురాగ అతనికి దూరం జరిగే ప్రయత్నం చేస్తూ.
అస్సలు వదిలిపెట్టే ఉద్దేశం తనకి లేనట్టుగా తన రెండో చేతిని కూడా ఆమె నడుము మీద వేశాడు మిత్ర. ఆమె గుండె ఆగినంత పనై తుళ్ళిపడి అతని కళ్ళలోకి చూసింది. అతను తన కనుబొమ్మల్ని తమాషాగా ఎగరేశాడు. నిజం ఒప్పుకో అన్నట్టుగా. ఆమెకి ఒళ్ళు మండిపోయింది. తన అబద్ధాన్ని అతను ఇంత తేలిగ్గా కనిపెట్టేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఇలా ముద్దులు పెట్టినది నేనని చెప్పలేదుగా, నీ వీరాభిమాని పెట్టినవి. ఆమె ఇంట్లో చూస్తే ప్రమాదమని నా దగ్గర దాచమని చెప్పింది. మిత్ర కళ్ళలో ఆ విజయగర్వాన్ని మాయం చేయాలన్న ఉద్దేశంతో నోటికి వచ్చిన అబద్ధాన్ని చెప్పేసింది అనురాగ. అతను కొన్ని క్షణాల పాటు ఆమె కళ్ళలోకి చూస్తూ నిలబడ్డాడు. తర్వాత తలని మెల్లగా కిందకి వంచి తన పెదవులను ఆమె దగ్గరికి చేర్చాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. గొంతు బాగా తగ్గించి తన వెచ్చని ఊపిరి ఆమెని గిలిగింతలు పెట్టేలా అన్నాడు. ఆమె వెన్నులో నుంచి పుట్టింది జలధరింపు. కళ్ళు గట్టిగా మూసుకుని అతని రెక్కల్ని బిగించి పట్టుకుంది. ఈ సన్యాసిని డ్రెస్లో కోరికలో కాలిపోవడం పద్ధతి కాదురాగా. ఆ డ్రెస్కి ఒక విలువుంది. మార్చు చెప్పి ఆమెకి దూరం జరిగాడు మిత్ర. అతని వెచ్చని స్పర్శ దూరం కావడంతో ఒక్కసారిగా చలిగాలి తనని చుట్టినట్టుగా వణికిపోయింది అనురాగ. అతని మీద ఉన్న ప్రేమ కోరికగా మారుతూ ఉంటే నిస్సహాయంగా చూడబోయి దాన్ని కోపంగా మార్చి చూసి కింద పడిన బట్టలని తీసుకోబోయి కెఫూన అరిచింది. కింద తర్జన భర్జనలు పడుతున్న చక్రవర్తి సరస్వతి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. చక్రవర్తి మొహం ఎర్రగా కందిపోయింది. సరస్వతి మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. ఒక ఆడపిల్ల పరపురుషుడితో అలా గదిలో ఉండగా అరిస్తే అర్థమేంటో మన తెలుగు సినిమాలు బాగానే జ్ఞానం పంచాయి. ఇంకా ఆలోచిస్తావేం చక్రి, వెళ్ళి రాగ చెంపలు వాయించి తీసుకురా కోపంగా అంది ముందుగా తేరుకున్న సరస్వతి. కీ ఇచ్చిన బొమ్మలా కదిలాడు చక్రవర్తి. అర్కకి తుల్యని ఆమె ఇంటికి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. అలాగని అనురాగ ఇంటికి తీసుకువెళ్ళడానికి లేదు. మిత్ర అక్కడి నుంచి వెళ్ళలేదు ఇంకా అని అతనికి తెలుసు. మెసేజ్ ఇస్తానని మిత్ర ఇంకా ఇవ్వకపోవడంతో ఆ విషయం గ్రహించాడు అర్క. అమ్మని చూస్తావా? తన ఫోన్లో చకచకా టైప్ చేస్తూ అడిగాడు అర్క. తుల్య సమాధానం చెప్పలేదు. అతని తల్లి అనుమతి అడగాలని ఆమె తహతహలాడుతోంది. ఆ విషయం అతనికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. విషయం ఇంతవరకు వచ్చేసింది. ఇక పరిస్థితి తన చెయ్యి దాటిపోయిందని అనిపించింది తుల్యకి. అలాంటి సమయంలో అర్క ఆ ప్రశ్న అడగడం ఆమెని అయోమయంలో ముంచేసింది. తనకి మాటలు రావని పెళ్లికి ఒప్పుకోకపోతే? ఆ ఆలోచనకే భయంతో వణికిపోయింది తుల్య బాగా. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రభాకర్కి మెసేజ్ ఇవ్వడం పూర్తి చేశాక తల తిప్పి ఆమె వైపు చూశాడు అర్క. ఆమెలో అలజడిని క్షణాల్లో గ్రహించాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మ ఫోన్ కాల్ తర్వాత నేను చాలా ఆందోళనలో ఉన్నాను తుల్యబాగా. నీ మనసులో అలజడిని నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించగలవా అడిగాడు. ఆమె తన విశాలమైన కళ్ళతో అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆమె కంటి చెమ్మ కనురెప్పలని తాకి కళ్ళు మరింత అందంగా కనిపించాయి అతనికి. ఆమె మౌనంగా అతని చేతిని మృదువుగా నొక్కి వదిలింది. ఆమె క్షమించిందని గ్రహించాడతను. చిన్నగా నవ్వాడు. నువ్వు చాలా మంచిదనివి తుల్య. నేను నీకు తగినవాడిని కాదేమో కానీ నువ్వు నాకు కావాలి. నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అన్నాడు ఆమెకి దగ్గరగా జరిగి ఆమెకి స్పష్టంగా వినిపించేలా. అతని మాటలు ఆమెలో విచిత్రమైన అనుభూతిని కలిగించాయి. అతని చేతుల్లో వాలిపోవాలన్న కోరికని అతి కష్టం మీద అణుచుకుంది. తన మీద ప్రేమని ఇంత బలంగా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ఆమె జీవితంలో ఇంతవరకు. ఆమె కళ్ళతోనే ఆటో డ్రైవర్ వైపు చూపించి సైగ చేసింది. అతను చిన్నగా నిట్టూర్చి దూరం జరిగాడు. ఈ పరిస్థితుల్లో ఆమెకి నిజం చెప్పడం సాధ్యం కాదని అతనికి తెలుసు. తుల్య, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి పెళ్లికి ముందు అన్నాడు ఆమె వైపు తిరిగి. తుల్యభాగా అతని కళ్ళలోకి చూసి చిన్నగా తల ఊపింది. ఆటో హోరులో తను అరుస్తూ మాట్లాడాలని తెలుసు అర్కకి. అందుకే చిన్నగా గొంతు సవరించుకున్నాడు. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక క్లుప్తంగా చెప్పాడు. ఆమె మౌనంగా తల ఊపింది. ఆమె కడుపులో సీతాకోక చిలుకల గుంపు ఎగురుతున్నట్టుగా గాభరాగా ఉంది. అతను ఆమె చేతిని మృదువుగా వత్తాడు. అమ్మకి నువ్వు చాలా నచ్చుతావు ఆమె భయం అర్థం చేసుకున్నట్టుగా చిరునవ్వుతో అన్నాడు. నిజమా అన్నట్టుగా చూసింది అతని వైపు తుల్య. నీ మాటల కన్నా నీ చూపులకి పదునెక్కువ. ఇంతకు ముందే చెప్పాను తుల్య, నీ కళ్ళు చెప్పకనే ఎన్నో విషయాలని చెప్పేస్తాయి. అమ్మ నిన్ను బాగా అర్థం చేసుకోగలదు నమ్మకంగా చెప్పాడు అర్క. ఆమె తన చేతిని తన గుండెల మీద ఆనించుకుని కళ్ళు మూసి తెరిచింది చిన్నగా వణుకుతూ. భయంగా ఉందా అడిగాడు. ఆమె చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ తల నిలువుగా ఊపింది. నాకు కూడా భయంగా ఉంది ఆమె ముందు ఒప్పేసుకున్నాడు అర్క.
ఆమె ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళని విశాలంగా చేసి కనుబొమ్మలని ఎగరేసింది. ఎందుకు అన్నట్టుగా. చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది నేను బాగా చూసుకోగలనా లేదా అన్నది అన్నాడు అర్క. తుల్యభాగ నవ్వింది. తన బొటనవేలుని చూపుడు వేలుని కలిపి సున్నాలా చుట్టి తతిమ్మ వేళ్ళని నిలబెట్టి సైగ చేసింది. నేను నిన్ను బాగా చూసుకుంటానని అంటున్నావా అడిగాడు అర్క కూడా నవ్వి. ఆమె కళ్ళు వజ్రపు తునకల్లా మెలమెలా మెరిశాయి. అతను తనని అంత బాగా అర్థం చేసుకోవడం తుల్యకి చాలా సంతోషాన్ని కలిగించింది. అర్కతో ఉన్నప్పుడు ఆమె టైప్ చేయవలసిన పని లేకపోవడం గమనించింది తుల్య. అతను తనని అర్థం చేసుకున్నట్టుగా మరి ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు, అంతవరకు వుల్ఫ్ తప్ప. మనసులో వుల్ఫ్ మెదలగానే ఉదాసీనంగా మారిపోయింది ఆమె మొహం. వుల్ఫ్ గాడు ఆనందంగా ఉన్నాడు. ఇలా చూడు, మిత్ర పంపిన ఫోటోని ఆమెకి చూపించాడు అర్క. ఆ ఫోటో చూడగానే ముందు నిర్ఘాంతపోయింది తుల్య. అంతలోనే పక్కున నవ్వింది. ఎప్పటిలానే నిశ్శబ్దంగా నవ్వినా ఆ నవ్వు సన్నజాజుల వర్షంలా అనిపించింది అర్కకి. ఆరాధనగా ఆమె వైపు చూశాడు. తుల్యభాగ మాత్రం ఆ ఫోటో వైపే చూస్తోంది. ఫోటోలో వుల్ఫ్ బట్టల మధ్యలో చిక్కుకుని పళ్ళన్నీ బయటపెట్టి చిలిపిగా నవ్వుతున్నట్టుగా కోరపళ్ళన్నీ బయటపెట్టింది. చూస్తూ ఉంటే చీర చుట్టుకున్నట్టుగా దుపట్టాన్ని చుట్టుకుని ఉంది. నవ్వుతూనే ఉంది తుల్యభాగ. ఆమె కళ్ళలో ఆందోళన, విషాదం మాయమై ఆనందం తొణికిసలాడడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అర్క. పాపం అనురాగని ఇబ్బంది పెడుతున్నాడు వుల్ఫ్ గాడు. తన ఫోన్లో టైప్ చేసి చూపించింది తుల్య. అర్క నవ్వుతూనే తల అడ్డంగా ఊపాడు. వుల్ఫ్కి వాళ్ళిద్దరూ ఆ అవకాశం ఇచ్చి ఉంటారు అన్నాడు నవ్వుతూనే. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ఇద్దరు ఎవరు అన్నట్టుగా. అతను సమాధానం చెప్పేలోపుగా ఆటో ఆగడంతో అర్క ఆమె మీద నుంచి దృష్టి మళ్లించి రోడ్డు మీద పెట్టాడు. ఆమె ఆసక్తిగా బయటికి చూసింది అర్క ఆటో దిగుతూ ఉంటే. అది ఒక ధనవంతుల నివాసం ఉండే కాలనీ అని విసిరేసినట్టుగా ఉన్న విల్లాలని చూడగానే గ్రహించింది తుల్యభాగ. ఆమె కనుబొమ్మలు కొన్ని క్షణాల పాటు ముడిపడి అంతలోనే విడిపోయాయి. పొందికగా ఉన్న డూప్లెక్స్ విల్లా గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు అర్క. సంశయిస్తూనే అతన్ని అనుసరించింది తుల్య. విల్లా ముందు భాగంలో అందమైన బోగన్ విల్లా చెట్లు, పేరు తెలియని పూపదులు, రంగురంగుల గులాబీ చెట్లు ఉన్నాయి. లోపలికి అంత తోట ఉందని అక్కడ వేసిన రాళ్లబాటని బట్టి గ్రహించింది తుల్య. ఆమెలో చెలరేగిన అనుమానాలు తాత్కాలికంగా అణిగిపోగా పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ అర్కని అనుసరించింది. రంగురంగుల సీతాకోక చిలుకలు గాల్లో ఎగురుతూ పూల మొక్కల మీద వాలుతూ ఉంటే ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అర్క ఆమెనే గమనిస్తున్న విషయం చూడలేదు తుల్య. కళ్ళలో వెలుగుతో పరిసరాలని గమనిస్తోంది. అమ్మకి తోట పని అంటే చాలా ఇష్టం. అమ్మా నాన్న కలిసి ఈ తోటని చాలా జాగ్రత్తగా సంరక్షించేవారు. ప్రభాకర్ అంకుల్ వాళ్ళకి సాయం చేసేవారు. తుల్య చేతిని అందుకుని వివరిస్తూ కాలింగ్ బెల్ మోగించాడు అర్క. నిమిషం తర్వాత ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. తుల్యభాగ భయంగా అర్క చేతిని బిగించి పట్టుకుంది. భయం లేదన్నట్టుగా ఆమె వైపు తన కళ్ళలోకి చూసి ధైర్యం చెప్తూ నవ్వాడు అర్క. అంతలో నిశ్శబ్దంగా తెరుచుకుంది తలుపు. కూతురి అరుపు వినగానే చక్రవర్తి మేడ మీదకి చేరుకున్నాడు. అతన్ని అనుసరించింది కంగారుగా సరస్వతి. అంతలో లోపల నుంచి మరొకసారి అరుపు వినిపించింది. చక్రవర్తి ఇక ఉండబట్టలేక తలుపు లోపలికి నెట్టాడు. లోపల గడియవేసి ఉండడం వల్ల తెరుచుకోలేదు. వదులు, అనురాగ్ కంఠం వినిపించింది. గట్టిగా పట్టుకున్నది నువ్వు, మిత్ర గొంతు వినిపించింది. ఆ గొంతులో గాంభీర్యం కన్నా అల్లరి ధ్వనించడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు చక్రవర్తి దంపతులు. మధ్య మధ్యలో వుల్ఫ్ అరవడం వినిపించడంతో మరింత ఆందోళనకి గురయ్యారు వాళ్ళిద్దరూ. లోపల ఎలాంటి ఘోరం జరుగుతోందో అన్న భయం సరస్వతి కళ్ళలో చూసిన చక్రవర్తి కళ్ళు గుండ్రంగా తిప్పాడు భార్య ఆందోళనకి. ఆమె అతని భుజం మీద చిన్నగా దెబ్బ వేసింది, పెదాలు బిగించి. అబ్బా మిత్ర, నీకసలు సున్నితత్వం తెలీదు. అలా మొరటిగా చేస్తే నొప్పిగా ఉంటుంది. అనురాగ చిన్నగా ఆయాసపడుతూ అనడం వినిపించింది. సున్నితంగా ఉంటే పని జరగదు, మిత్ర పెదాలు బిగించి అన్నట్టుగా గ్రహించారు చక్రవర్తి దంపతులు. ఇక ఆగలేకపోయాడు చక్రవర్తి. తలుపు మీద దబదబా బాదాడు. లోపల బట్టల మధ్యలో చిక్కుకుపోయి గంతులు వేస్తున్న వుల్ఫ్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్న అనురాగ మిత్ర చేస్తున్న పని ఆపి ఒకరినొకరు చూసుకున్నారు. వుల్ఫ్ దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ల మధ్య నుంచి జారుకుంది. ఎదురెదురుగా మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న అనురాగ మిత్ర వుల్ఫ్ కదలడంతో బ్యాలెన్స్ తప్పారు. అనురాగ మిత్ర మీద పడడంతో అతను వెనక్కి తూలాడు. ఆమెని తన మీదకి లాక్కోవడంతో చిన్నగా అరుస్తూ అతని మీద తన బరువుని ఆనించింది అనురాగ.
ఆమె పెదవులు అతని మెడవంపులో గాఢంగా ముద్ర వేయడంతో చిన్నగా మూలిగాడు మిత్ర. "మ్మ్." అతని చేతులు ఆమె లేలేత నడుముని చుట్టుకున్నాయి. వుల్ఫ్ తన విద్యను ప్రదర్శిస్తూ తలుపు గడియ తీసి చిన్నగా అరిచింది. లోపలికి రాగబోయిన చక్రవర్తి వుల్ఫ్ నవ్వును చూసి అపార్థం చేసుకుని భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు, తన పిక్క ఎక్కడ పట్టుకుంటుందో అని. సరస్వతి భయంతో అతన్ని బల్లిలా కరుచుకుపోయింది చిన్నగా అరుస్తూ. గందరగోళానికి కారణమైన వుల్ఫ్ మాత్రం తెగ ఆనందపడిపోతూ చిన్నగా అరవడం ప్రారంభించింది ఎక్సైట్మెంట్తో. రాగా చిన్నగా అరిచింది సరస్వతి. ఊహాలోకంలో శృంగార విహారాలు చేస్తున్న అనురాగ తల్లి అరుపుకి తుళ్ళిపడి మిత్ర మీద నుంచి పక్కకి దొర్లే ప్రయత్నం చేసి అది కుదరక అతన్ని తన మీదకి లాక్కుంది. అది ఊహించని మిత్ర ఆమె మీద పడుతూ తన బరువు మొత్తం ఆమె మీద వేశాడు. మిత్ర అంటూ ఆమె కళ్ళు మూసుకోగానే అతని శరీరం మొత్తం బిగుసుకుపోయింది. ఒకే ఒక్క క్షణం, మరుక్షణం తన తల వంచి ఆమె చెక్కిళ్ళని ముద్దాడాడు. ఆమె చప్పున కళ్ళు తెరిచి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతను తదేకంగా ఆమె కళ్ళలోకి చూస్తూ తన తలని కిందకు వంచి ఆమె పెదవులని తన పెదవులతో అద్దబోయాడు. రాగా! సరస్వతి భయంగా కేక వేయడంతో ఉలిక్కిపడ్డారు మిత్ర, అనురాగ. అతను చప్పున ఆమె మీద నుంచి పక్కకి దొర్లి స్ప్రింగ్లా లేచి నిలబడ్డాడు. అతనంత త్వరగా ఆమె తేరుకోలేకపోయింది. అలానే పడుకుని అతని వైపు చూస్తూ ఉండిపోయింది. కమాన్ రాగా, అంకుల్ ఆంటీ వచ్చారు అంటూ తన చేతిని అందించాడు మిత్ర. స్వప్నావశిష్ఠురాల్లా అతని చేతిని అందుకుని లేచి నిలబడింది అనురాగ. ఆమె ఇంకా అతని స్పర్శ నుంచి తేరుకోలేదు. ఏదో తెలియని అలజడి రేగి ఆమెలో శరీరం చలిజ్వరం వచ్చిన దానిలా కంపించిపోతూ ఉంటే తన చేతులతో శరీరాన్ని చుట్టేసుకుంది. ఆమెలో సంచలనం మిత్రకి బాగానే అర్థమైంది. తన పరిస్థితి కూడా అదే కాబట్టి. తాము కావాలని చెయ్యకపోయినా వుల్ఫ్ దయ వల్ల హద్దు దాటారని కూడా అర్థమైంది అతనికి. అనురాగ మనసు మరింత తేటతెల్లమైంది. నచ్చని మగవాడు అంత సన్నిహితంగా వస్తే అమ్మాయి మొహంలో చికాకు, అసహ్యం కనిపిస్తాయి. కానీ తను ఆమెని అలా తాకగానే అనురాగ మొహంలో పరవశం కనిపించింది. తనని మరింత దగ్గరగా అదుముకోవాలన్న కోరిక కనిపించింది. మిత్ర పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ క్షణమే వుల్ఫ్ని బయటికి నెట్టి తలుపు మూసి అనురాగ మనసులో ఇంకా ఏమేమి కోరికలున్నాయో తెలుసుకోవాలని చాలా బలంగా అనిపించింది మిత్రకి. కానీ కాదన్న అనురాగ చేత అవునని అనిపించాలంటే తను కొంత సహనం వహించక తప్పదనుకున్న మిత్ర నవ్వుని దాచుకుని చిన్నగా గొంతు సవరించుకున్నాడు. చిన్నగా ఈల వేశాడు. తుళ్ళిపడింది అనురాగ. ఉత్సాహంగా వెనక్కి పరుగు తీసింది వుల్ఫ్ అక్కడి నుంచి పరుగు తీయగానే చక్రవర్తిని ముందుకు నెట్టింది సరస్వతి, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా. ఫుట్బాల్ ఆడే వ్యక్తి బాల్ని బలంగా తన్నగానే దొర్లుకుంటూ ముందుకు పోయినట్టుగా చక్రవర్తి వేగంగా కూతురి గదిలోకి దూసుకుపోయాడు. భార్య తూసిన తోపికి చేతులు ముందుకు చాచి పడిపోకుండా ఏదైనా పట్టుకోవాలని అనుకున్న చక్రవర్తికి ఏమీ దొరక్క సూపర్ మ్యాన్లా వస్తూ ఉంటే చూసింది అనురాగ తండ్రిని. ముందు ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. మిత్రతో సన్నిహితంగా నిలబడినప్పుడు తండ్రి అలా వస్తాడని ఊహించకపోవడం వల్ల అప్రయత్నంగానే మిత్రికి మరింత దగ్గరగా జరిగింది. ధైర్యం కోసం అతను ఆమె చేతిని అందుకోగానే భయం మర్చిపోయి తండ్రి విచిత్ర విన్యాసాన్ని గుర్తించి హక్కున నవ్వింది. వుల్ఫ్ని బట్టల నుంచి తప్పించే పనిలో పడిన మిత్ర ఆశ్చర్యంగా తలపైకెత్తి చూసి ఆమె చూసిన దిక్కుగా చూసి ఆశ్చర్యపోయాడు. తన కాబోయే మామగారు అలా సూపర్ మ్యాన్లా దూసుకు వస్తుంటే ఎలా స్పందించాలో అర్థం కాలేదు మిత్రకి. నాన్న, సూపర్ హీరో నాన్న నువ్వు. మిత్ర మీద తన కోపంగా ఉందన్న విషయం మర్చిపోయి అతని దగ్గరికి చేరిపోయి తండ్రిని చూసి ప్రేమగా నవ్వింది అనురాగ. అప్పటికి చక్రవర్తి తన వేగాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఆమె మంచానికి మోకాలు చిప్ప తగుల్చుకుని కెవ్వుమని అరవబోయి కూతురు సూపర్ హీరో అనగానే ఆ బాధతో కూడిన అరుపుని దగ్గుగా మార్చి మొహానికి నవ్వు అతికించుకుని మంచం మీదకి ఎగిరి కూర్చున్నాడు. చక్రి! తండ్రి ఆ వయసులో కూడా స్ప్రింగ్లా ఎగరడం అబ్బురంగా చూస్తూ ఆరాధనాపూర్వకంగా పిలిచేసరికి ఆ తండ్రికి ఏనుగెక్కినంత సంబరంగా అనిపించింది. ఆ చెవి నుంచి ఈ చెవి వరకు పెదవులు సాగదీసి నవ్వుతున్న తండ్రి మీద మరింత ప్రేమ పెరిగింది అనురాగకి. మిత్ర చేతిని వదిలి తండ్రి వైపు పరుగు తీసి తండ్రి చేతుల్లో వాలిపోయింది. మిత్రకి ఈర్ష్యగా అనిపించింది. ఒకే ఒక్క క్షణం అనురాగ తనది. మనసు గొడవ చేసింది. ఆమె అలా పరుగులు తీస్తూ తన చేతుల్లో వాలేలా చేసుకోకపోతే తన పేరు మిత్రదీప్ కాదు. తనలో తానే సవాల్ చేసుకున్నాడు అతను. ఎప్పుడూ మనసు వెంటనే నిలదీసింది. ముచ్చటగా 3 రోజుల్లో తనకి తానే చెప్పుకున్నాడు మిత్ర.
ఏం జరుగుతోందిక్కడ? భర్త కూతురిని నిలదీయకపోగా కూతురిని చంటిపిల్లల చేతుల్లోకి తీసుకుని ముద్దు చేయడం చూసి అవాక్కై అంతలోనే తేరుకుని కోపంగా నిలదీసింది సరస్వతి. వుల్ఫ్ని కళ్ళతోనే కమాండ్ చేస్తూ చకచక రాగబట్టలని క్లోజెట్లోకి దూర్చేశాడు మిత్ర. తన ముద్దుల ఫోటోల్ని మాత్రం ఇన్షర్ట్ చేసిన షర్ట్ లోపల వేసేసుకున్నాడు. వాటితో చాలా పని ఉంది అనుకున్నాడు నవ్వుకుంటూ. వుల్ఫ్ తిరిగి బట్టలని లాగే ప్రయత్నం చేయబోతూ ఉండగా చప్పున క్లోజెట్ని మూసేశాడు మిత్ర. అనురాగతో తను సోల్ఫుల్ చాక్లెట్ కలర్ కళ్ళని మరింత అమాయకంగా పెట్టి మిత్ర కళ్ళలోకి చూసింది వుల్ఫ్. అంతేనా అన్నట్టుగా. అంతే అన్నట్టుగా కళ్ళని ఆర్పాడు మిత్ర పెదాలు బిగించి. అక్కడ అర్క ఉన్నట్టయితే బోల్డెంత జాలి పడిపోయి తిరిగి క్లోజెట్ తలుపు తీసేవాడేమో అనుకుంది వుల్ఫ్ మనసులో. కానీ అక్కడ ఉన్నది మిత్ర. కళ్ళతోనే హెచ్చరించాడు పెదవుల మీద చిరునవ్వు చెదిరిపోకుండా. వుల్ఫ్ ఆ క్షణంలో పూర్తిగా మిత్రతో ప్రేమలో పడిపోయింది. వేగంగా తోక ఊపేస్తూ అతనికి దగ్గరగా వచ్చి నిలబడింది, ఇష్టంగా అతని మొహంలోకి చూస్తూ. అతను ప్రేమగా దాని తలనిమిరి మంచం దగ్గరికి చేరిన చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం వైపు చూశాడు. తన కూతురు ఇంకా మామూలుగానే పూర్తి బట్టలతో ఉండడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్న సరస్వతి భర్తని కూతుర్ని దగ్గరికి తీసుకుంది, మిత్ర ఉన్న విషయం మర్చిపోయి. వాళ్ళని డిస్టర్బ్ బుద్ధి కాలేదు మిత్రకి. కానీ తప్పదు, టైం లేదు. అందుకే చిన్నగా గొంతు సవరించుకున్నాడు. ఉలిక్కి పడ్డారు ముగ్గురు. త్వరగా తయారై కిందకు వచ్చేరాగా, మనం బయటికి వెళ్ళాలి సున్నితంగా ఆదేశించే చక్రవర్తి దంపతుల వైపు చూసి చిరునవ్వులు నవ్వి వుల్ఫ్తో పాటుగా కిందికి వెళ్ళిపోయాడు మిత్ర. అప్పటికి తేరుకుంది సరస్వతి పూర్తిగా. అసలేం జరుగుతోంది రాగా? పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నావు, కారణం ఇతనైనా అన్నట్టుగా కళ్ళు కదుపుతూ కోపంగా నిలదీసింది కూతుర్ని సరస్వతి. చక్రి లోపల తల్లి కోపానికి భయపడుతూనే తండ్రి కుండల్లో తలదాచేసుకుంది అనురాగ. అప్పప్పా సరసు, ముందు అమ్మాయిని ఈ సన్యాసిని వేషంలో నుంచి బయటికి రాని. అర్క పెళ్లికి చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ భార్యని తొందర పెట్టేశాడు చక్రవర్తి. లవ్ యూ చక్రి, తల్లికి వినిపించకుండా తండ్రి చెవిలో ఊదేసింది అనురాగ ప్రేమగా. లవ్ యూ స్వీటీ, కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమెని వదిలి బయటికి నడిచాడు చక్రవర్తి. ఎదురుగా నిలబడిన నడివయసు స్త్రీని చూడగానే ఆమె అర్క తల్లి అని గ్రహించింది తుల్యభాగ. అతనికి తల్లి పోలిక అని చూడగానే తెలిసిపోతుంది. ముఖ్యంగా కళ్ళు. ఎదురుగా కనిపించిన అపరిచిత యువతి వైపు ఆశ్చర్యంగా చూసింది ధరణి. కొడుకుల కోసం ఎదురు చూస్తోందామె. బెల్ మోగగానే ప్రభాకర్ని పక్కకి నెట్టి మరీ వచ్చి తలుపు తీసింది. ఎవరమ్మా నువ్వు? సేల్స్ గర్ల్ ఏమో అనుకుంటూ అసహనంగా అడిగింది. ధరణి వెనుక నుంచి మృదు గంభీరమైన కంఠం వినిపించి తుల్య కళ్ళను అటుపోనిచ్చింది. ధరణి వెనుక నిలబడి ఉన్నాడు పొడవైన వ్యక్తి. ఈ అమ్మాయి ఎవరో నాకు గుర్తు రావడం లేదు ప్రభా, నీకేమైనా తెలుసా అడిగింది ధరణి తుల్యభాగని పరీక్షగా చూస్తూ. ఆమె మొహం బాగా చూసినట్టుగా ఉంది ధరణికి. సన్నగా తలనొప్పి ప్రారంభమవడంతో కళ్ళు మూసుకుని కొద్దిగా తూలింది. ప్రభాకర్, అర్క ఒకేసారి కదిలారు. అర్కని చూడగానే ప్రభాకర్ ఒక అడుగు వెనక్కి వేయడం గమనించింది తుల్య. అమ్మా! అంతవరకు చాటుగా నిలబడిన అర్క ఆందోళనగా తల్లిని దగ్గరికి తీసుకున్నాడు. కొడుకు పిలుపు వినగానే కొద్దిగా కళ్ళు తెరిచిన ధరణి భారంగా ఊపిరి పీల్చుకుంటూ చిరునవ్వు నవ్వింది. తల్లిని అలానే తీసుకువెళ్లి సోఫాల్లో కూర్చోపెట్టాడు అర్క. తుల్యభాగ గుమ్మంలోనే నిలబడిపోయింది. ఆమెకి లోపలికి రావాలో లేక అర్క పిలిచేదాకా అక్కడ ఉండాలో అర్థం కాలేదు. బెదురుగా అక్కడే నిలబడింది. ఇలా అనవసరమైన టెన్షన్తో తలనొప్పి తెచ్చుకుంటే ఎలా అమ్మా? మృదువుగా కోపడుతున్నాడు అర్క. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది ఆ తల్లి కొడుకులని. ధరణి ప్రేమగా కొడుకుని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. రా తుల్యభాగా, ప్రభాకర్ ఆమెని లోపలికి ఆహ్వానించాడు ఆప్యాయంగా. ఆమె సంశయంగా చూసింది అతని వైపు. నేను కూడా ఈ ఇంటికి గెస్ట్ లాంటి ఆత్మీయుడినే. నేను చెప్తున్నానుగా, పర్వాలేదు రా. ప్రభాకర్ మాటలు విచిత్రంగా అనిపించినా బయటపడలేదు తుల్యభాగ. చిన్నగా నవ్వి లోపలికి అడుగుపెట్టింది. ఆమెని సోఫాలో కూర్చోమని సైగ చేసి చిన్నగా గొంతు సవరించుకున్నాడు ప్రభాకర్. అర్క, ధరణి కూడా తల తిప్పి తుల్యభాగ వైపు చూశారు. అమ్మా, నీ కోడలు అన్నాడు నవ్వుతూ అర్క. ఎలాంటి పరిచయాలు లేకుండా నేరుగా అతను అలా అనగానే కంగారు పడిపోయింది తుల్యభాగ. ధరణి ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. వుల్ఫ్ కూడా తన పక్కన లేకపోవడంతో ఆమె అరచేతులు చెమటలు పట్టేశాయి. అర్క, ప్రభాకర్ పిలుపులో చిరుకోపం ఉంది, హెచ్చరిక ఉంది. నిట్టూర్పుని అతి కష్టం మీద అణుచుకుని అర్క అలానే తల్లి ముందు మోకాళ్ల మీద కూర్చుని ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
నేను రేపు ఉదయం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తుల్యభాగ తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. ఆశ్చర్యం అపనమ్మకాలతో విచ్చుకున్నాయి ధరణి కళ్ళు. అర్క కొడుకు మాటలకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు ఆమెకి. తన అరచేతిని అతని చెంపకి ఆనించి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అతని కళ్ళలో ఆ క్షణం ఆమెకి కనిపించింది అంతులేని విషాదం. పెళ్ళి అంటే కళ్ళలో కనిపించవలసింది సంతోషం కానీ విషాదం కాదు. అర్క తల్లి ఆ ఒక్క పిలుపులోని ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నాయని అర్థం చేసుకున్నాడు అర్క. అమ్మా, ఇప్పుడు నేనేమీ చెప్పలేను. నన్ను నమ్మి నువ్వు తుల్యని ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అర్క. ముందు మిత్రపెళ్లి కాకుండా అర్క ఎందుకలా తొందరపడుతున్నాడో ఆమెకి అర్థం కాకపోయినా తన కొడుకులని ఆమె నమ్ముతుంది. ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నమ్ముతుంది. ఆమె చిన్నగా తల ఊపింది కళ్ళ నిండా నీళ్లతో. తన కొడుకు తన జీవితాన్ని విషాదంలో నింపుకోబోతున్నాడా? అందుకు కారణం తానేమో అని ఆమె మనసు హెచ్చరిస్తూ ఉంటే ఆమె చెయ్యి చిన్నగా కంపించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ పెళ్లి వెనుక ఏదో బలమైన కారణం ఉందని తన అంతరాత్మ చెప్తోంది. ఏంటది? ఎంతకీ గుర్తు రాలేదు ఆమెకి. నిస్సహాయతతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. తుల్యభాగ పూర్తిగా అపార్థం చేసుకుంది కాబోయే అత్తగారి కన్నీళ్లని. చప్పున లేచి నిలబడింది. ఆమెకి తాను నచ్చలేదు అన్న నిర్ధారణకి వచ్చేసింది తుల్యభాగ. దుఃఖంతో గుండె బరువెక్కిపోయింది. అనుమానిస్తూనే ఉంది తను. మాటలు రాని తనని ఎవరాదరిస్తారు? కళ్ళతో తిరుగుతున్న నీళ్లని బయటికి రానివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక అడుగు వేసింది తుల్యభాగ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉండడం వలన డిస్టర్బెన్సెస్ వచ్చి ఉంటే క్షమించండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.